ఏపీలోని తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సూచించారు. నిన్న శ్రీకాకుళంలో చంద్రబాబు అంటించిన ఒత్తి కడపలో పేలిందన్నారు. మూడవ పిల్లాడిని కంటే 30,000 రూపాయలు, నాలుగో పిల్లాడిని కంటే 40,000 రూపాయలు, ఐదవ పిల్లాడిని కంటే 50,000 రూపాయలు అని ప్రకటించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటలు నమ్మి మరో బాబుకు జన్మనిస్తే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు. పని మీద నేను రావడం జరిగింది. సోదరులు, మా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ప్రసాద్ గారు వారి యొక్క ఆహ్వానం మేరకు వారి ఇంటికి వెళ్ళడం, అదేవిధంగా ఈరోజు అమ్మవారి సాలకు రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆర్యవయసులకి పదవులు దక్కినాయి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే 2019-24 వరకు స్వర్ణయుగం అని చెప్పని చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఆర్యవయసుల్లో కలుగుతుంది. ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియని విధంగా ప్రొద్దుటూరు నగరం అంతా కూడా అల్లాడుతుందని చెప్పని ఈరోజు స్థానిక ప్రజానికం చెప్తుంటే చంద్రబాబుని, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ని ఇక్కడికి వచ్చేసారి మీరు సమస్యలు చూడండి అయ్యా, అంతే తప్ప ఊరికే మీ దగ్గర కూర్చొని డబ్బాలు కొట్టేసి ఏదో మా రాష్ట్రం అభివృద్ధి చెందిపోతుందని చెప్పని రోజుకొక సూట్ వేసుకున్నట్టు, బూట్ వేసుకున్నట్టు ఫోటో దిగేసి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే విధంగా కూటమి పరిపాలన ఉంది తప్ప రాష్ట్రం అభివృద్ధి చెందిందన్న, సంక్షేమ పథకాల్లో ముందెళ్ళిందని కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిందని తెలియపరుచుకుంటూ, ఇంత ప్రొద్దుటూరుని అభివృద్ధి చేసిన మా మాజీ శాసనసభ్యులు తప్పకుండా రానున్న రోజుల్లో ప్రజానికం, అదేవిధంగా మా వాసవిమాత ఆశీస్సులతో తప్పకుండా మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తారు. ఈ ప్రొద్దుటూరుని మళ్ళీ ఏదైతే పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులన్నీ కూడా మళ్ళీ మా శివప్రసాద్ గారితో సాధ్యమవుతుందని చెప్పి మీ అందరికీ తెలియపరచుకుంటే, వినకూడని మాటలు ఎవరైతే ఎవరి మాట అయితే వినకూడదో వారి మాట విని ఇంట్లో గింజలు అమ్మాకురా చెడిపోతావు అని చెప్పినారు. ఇప్పుడు నేనేం చెప్తానా తల్లిదండ్రుల కంటే, చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి, ఈ బాబు మాటలు నమ్మి మరొక బాబుకు జన్మనిచ్చినావా చెడిపోతావురా నాయన అంటారా నేను. కారణం, మూడవ సంతానం కలిగినప్పుడు 30,000 ఇస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి ముగ్గురికి ఇస్తాడు, మిగతా వాళ్ళకి ఇయ్యాడు. రెండవ పాయింట్, ఒకవేళ ఇచ్చినా కూడా ఆయన ఇచ్చిన 30,000 ఆ తల్లి కానుపుకు ఆసుపత్రికి కూడా తక్కువసారి, కానుపు కూడా తక్కువసారి. ఇప్పుడు 30,000 60,000 అవుతుంది కానుపుకు ఆసుపత్రికి పోతే. మరి ఆ రోజు తొలి రోజులు కానుపుకు ఉపయోగపడే 30,000 ఆ పిల్లోడు పెరిగి పెద్ద అయ్యేంత వరకు ఎవరు బాధ్యత తీసుకోవాలా అని అడుగుతా ఉన్నా నేను. వాని భవిష్యత్తు మాట ఏంటి అని చెప్తా ఉన్నా నేను. వాడు బడికి పోతే ఏంది, ఆసుపత్రికి పోతే ఏంది, భోజనం ఏంది, వాని ఉద్యోగం ఏంది, సద్యోగం ఏంది, మంచి ఏమి చెడ్డ ఏమి. నువ్వు ఈ రోజేమో కనమని చెప్తావు, 3 గను 4 గను 5 మందిని అని చెప్పి నీ మాటలు నమ్మే వాళ్ళు పొరపాటున కంటే పిల్లల భవిష్యత్తు ఏంది? అందులో ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం తల్లిదండ్రులు ఉంటుంది. మూడవ సంతానం కంటే 30,000 అక్కడే చిన్న అండర్లైన్ చేసుకోవాలా. కాన్పు వరకే ఆ లెక్క. ఏం చెప్పినా కాన్పు వరకే, ప్రతి ఏటా కాదు తల్లిదండ్రులారా. మూడవ బిడ్డకు ప్రతి సంవత్సరం 30,000 ఇస్తా అని చెప్పలే ఆయన. నువ్వు కన్నె రోజు మాత్రం 30,000 ఇస్తాడట.